హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆయా తెలుగు వ్లాగ్స్కి. ఫ్రెండ్స్, మన రైతుల కోసం అయితే ఒక మంచి వ్లాగ్ వీడియో అయితే తెచ్చాను ఫ్రెండ్స్. ఆ వీడియో ఏంటంటే మన మిరపలో ఈ విల్టు తీవ్రత అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఆ విల్టు తీవ్రతకైతే మన దగ్గర అయితే ఒక మంచి మార్పుదల అనేది ఉంది. కానీ 100% అయితే మనం విల్టుకి అయితే నివారణ అయితే జరిగేది అయితే ఒకే పద్ధతి అయితే. ఆ పద్ధతి ఏంటో నేనైతే మీకు వీడియోలో చూపిస్తున్నాను. నేను ప్రజెంట్ అయితే మిరప పొలంలో ఉన్నాను ఫ్రెండ్స్. ఇది నిన్న సంవత్సరం అయితే మొత్తం విల్టుతో ఇది మొత్తం చచ్చిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కానీ ఈసారి చాలా గ్రోత్తో అయితే ఉంది పొలం, చాలా సూపర్గా ఉంది, చూస్తున్నారు కదా. కానీ ఈ పొలం విల్టు లేకోకుండా ఇంత న్యాచురల్గా ఇంత గ్రోత్తో ఉండటానికి కారణం ఏంటంటే దీన్నైతే వేరుశనగ అయితే వేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా కూడా మీ పొలంలో చాలా తీవ్రతతో మనకి విల్టు ఉంటే దాన్ని అయితే వేరుశనగ వేసి అయితే మనమైతే ఆ విల్టునైతే చంపేయచ్చు. ఆ విల్టు ఎందుకు వస్తుందంటే మనం ప్రతిసారి మిరపేస్తాం కాబట్టి కొన్ని మంచి బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని చెడు బ్యాక్టీరియా ఉంటాయి. ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా ఉంటాయో అప్పుడు చాలా గ్రోత్ అయితే మిరప అయితే రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే మనకి చెడు చేసే బ్యాక్టీరియా ఎక్కువ అవుతుందో అప్పుడైతే బ్యాక్టీరియా వల్ల విల్ట్ అయితే చాలా ఎక్కువ అయితే అవుతుంది. కాబట్టి సో దీన్నైతే వేరుశనగ అయితే వేసారు ఫ్రెండ్స్. 100% అయితే ఇదైతే వర్కౌట్ అయితే అయ్యింది. సో చూస్తున్నారు కదా, ఎక్కడ ఒక్క మొక్క కూడా చచ్చిపోలేదు ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు, చూస్తున్నారు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ ఒక మొక్క కూడా అయితే ఈసారి అయితే విల్టుతో అయితే చావలేదు. దీన్ని ఏం చేశారంటే మిరప విల్టు చచ్చిపోయిన తర్వాత ఈ మధ్య సార్లలో అయితే వేరుశనగ ఎత్తుకోవడం అయితే జరిగింది. సో విత్తుకోవడంతో మనకైతే పంట మార్పిడి కావడం, అలాగే విల్టు వేరుశనగ వేసినప్పుడు చచ్చిపోవడం జరిగింది. కాబట్టి చాలా ఇంత గ్రోత్గా అయితే ఉన్నాయి. సో ఎక్కడ 1% కానీ ఫెయిల్ లేదు కదా ఫ్రెండ్స్. మీరు ఏ మొక్కకైనా చూసుకోండి. నేను మన రైతులు చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని మందులైనా విల్టు మందులు అయితే భూమిలోకి వదులుకోండి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విల్ట్ అయితే 1% అయితే తగ్గదు. కాబట్టి మనము మన పొలంలో ఆ విల్టుని చంపాలంటే మనకు ఉండేది ఒకటే మార్గం ఫ్రెండ్స్. ఆ మార్గం వచ్చేసి ఏంటంటే మనం వేరుశనగ అయితే విత్తుకోవాలి. వేరుశనగ ఎప్పుడైతే విత్తుకుంటామో ఆ దానికైతేనే మనం విల్ట్ అయితే చంపడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే ముందేసారు ఫ్రెండ్స్ మిరప. ఇది పచ్చిమిర్చి రకం. ఇది పొలం మొత్తం పచ్చిమిర్చి రకం ఫ్రెండ్స్. ఇది ఎందుకు ఇంత గ్రోతింగ్గా ఉందంటే వేరుశనగ పంట మార్పిడి అయితే చేశారు ఫ్రెండ్స్. దీనికి అక్కడైతే వంకాయ వేశారు ఫ్రెండ్స్ అక్కడ. సో అందుకనేసి నేనైతే మీకైతే ఆ ఏగిలి మార్చడానికి అయితే మేమైతే వేరుశనగ అయితే ఎండాకాలంలోనే ఎత్తుకున్నాము. సో మన రైతులకి ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే మనం ఏ పంట వేసినా కూడా విల్ట్ అయితే చావదు. సో మా పొలం పక్కన అయితే నిన్న సంవత్సరం పత్తి వేశారు. పత్తి వేసిన తర్వాత మిరప కూడా వేయడం అయితే జరిగింది. మిరప వేసినా ఆ విల్ట్ అయితే చావలేదు ఫ్రెండ్స్. కానీ ఇదొక్క పంటకైతే నేను 100% అయితే నేను చెప్తున్నాను, ఎందుకంటే మీరు గ్రోతింగ్ని చూస్తున్నారు. సో అక్కడైతే మొక్కల్ని అయితే నేనైతే మీకు చూపించాను. వేరుశనగ అయితే ఖచ్చితంగా అయితే విల్ట్ని అయితే చంపొచ్చు. ఇదైతే 100% వాస్తవం. మీరు కావాలంటే మీరు సమ్మర్లో వేసుకోండి. సమ్మర్లో వేసుకుంటే మీరు ఎండాకాలంలో ఎత్తుకుంటే మనకి ఆగస్ట్ నెలలో మనకి మిరప నారేసేకి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు 1 ఎకరం ఎత్తుకొని దాన్ని అయితే టెస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అప్పుడైతే మీకైతే క్లారిటీ అయితే అర్థమవుతుంది. సో నేనైతే ముందు వేరుశనగ వేస్తే విల్టు చస్తాదో చావదో అని నాకైతే అయితే డౌట్ ఉంది. సో ఇక్కడ వేసారు కాబట్టి నాకైతే డౌట్ అయితే క్లియర్ అయింది. 100% అయితే మనమైతే విల్టుని అయితే చంపొచ్చు. వేరుశనగ అయితే ఇత్తుకోండి మీరు ఫస్ట్. అయితే నేను ఇదే చెప్పేది, మీరు లక్షల్లో పెట్టుబడులు పెట్టి మీరు విల్టు మందులు చల్లినా ఏ మాత్రం 1% అయితే ఉపయోగం అయితే ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన రైతుల కోసం అయితే మీరు వేరుశనగ అయితే ఇత్తుకోండి సమ్మర్లో.
మనకు ఆగస్టు నెలలో వస్తుంది కాబట్టి ఆ టయానికి అయితే ఖచ్చితంగా అయితే మనకైతే 1% రీమార్క్ లేకుండా అయితే మనకైతే పంట ఇక్కడ వేరుశనగ పంట మనకి చేతికి వస్తుంది. అలాగే మనం నారు వేసుకోవడానికి కూడా ఆస్కారం ఉండేటట్లయితే ఆ టయానికి పంట కూడా అయిపోతుంది. సో కాబట్టి మన పొలంలో విల్టు చంపుకోవాలంటే ఇదే ప్రధానమైన మార్గం అని నేనైతే మన వీడియో ద్వారా మన రైతులకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే మీ అమూల్యమైన కామెంట్ని అయితే కింద అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం.